ఢిల్లీలో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితర నేతలు హాజరయ్యారు. సేవ్ డెమోక్రసీ పేరుతో విపక్షాలు సమావేశం నిర్వహిస్తున్నాయి. విపక్షాల సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో సేవ్ ది నేషన్ సేవ్ డెమోక్రసీ పేరుతో ఒక కార్యక్రమం జరుగుతోంది. విపక్షాలన్నీ కూడా కోల్కతాలో సమావేశం అయిన తర్వాత ఢిల్లీ వేదికగా మరోసారి సమావేశం కావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు సహా ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలు, లోక్సభ ఎన్నికలకు ముఖ్యంగా సిద్ధం కావాల్సి ఉన్న తీరు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన విపక్ష నేతలు ముఖ్యంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, అలాగే శరద్ పవార్, శరద్ యాదవ్ సహా ముఖ్యంగా ఇటు ఫరూక్ అబ్దుల్లా, అంతేకాకుండా ముఖ్యంగా కనిమోజీ, ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రొఫెసర్ కోదండరాం కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. బీజేపీయేతర పక్షాలన్నీ కూడా ముఖ్యంగా బీజేపీ, ఎన్డీఏతర పక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యాయి. టీఎంసీ నుంచి డెరెక్ ఓబ్రెన్ హాజరు కావడం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ని రూపొందించుకుని విపక్షాలన్నీ కూడా ఐక్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఈ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోరాడాలని చెప్పి నిర్ణయించుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా తమ వ్యూహాన్ని రూపొందించుకోవాలి, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ర్యాలీలు నిర్వహించాలి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక భారీ ర్యాలీ కోల్కతాలో ఇటీవల ముఖ్యంగా ఒక వారం రోజుల క్రితం జరిగిన ర్యాలీ కంటే ధీటుగా భారీ ర్యాలీని ఎక్కువ నిర్వహించాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను కూడా ఆయన ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. అనంతరం ప్రస్తుతం ఇప్పుడు ఈ బడ్జెట్, అలాగే ఈ బడ్జెట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇది ఎంతవరకు ప్రజలకు మేలు చేకూర్చగలదు, ముఖ్యంగా ఇది బీజేపీ మేనిఫెస్టోలా ఉందని చెప్పి ఇప్పటికే విపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ ధనంతో ముఖ్యంగా ఏ విధంగా తమ ఓట్లు రాబట్టుకోగలుగుతారు అన్న అంశాలని కూడా వీళ్ళు ప్రస్ఫుటం చేస్తున్నారు. ఈ బడ్జెట్ పైన ముఖ్యంగా కోర్టుకు వెళ్లాలన్న యోచనలో కూడా కొన్ని పార్టీలు ఉన్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఎటువంటి కార్యాచరణ చేపట్టాలి, బడ్జెట్కి సంబంధించి వాస్తవాలను ప్రజలకి చెప్పే పరిస్థితి ప్రస్తుతం ఉంది. మరికొద్ది సేపట్లో మీడియా సమావేశంలో బడ్జెట్, అలాగే ముఖ్యంగా విపక్షాల ఐక్యత, వారి కార్యాచరణకు సంబంధించిన అంశాలను ప్రస్తుతం వారు వెల్లడించబోతున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకి ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాని విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా కలిసి ముఖ్యంగా ఈవీఎంలపైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతుల్లోనే ఈ లోక్సభ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి కోరే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం జరిగింది, బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఈవీఎంల ద్వారానే నిర్వహిస్తామని చెప్పి ప్రధానంగా ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేసింది. అలాగే సుప్రీంకోర్టు కూడా ప్రధానంగా టెక్నాలజీని ముఖ్యంగా అనుకూలంగా సరైన రీతిలో వినియోగించుకోవాలి, కానీ ఇప్పుడు తిరిగి బ్యాలెట్ విధానానికి వెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ మాత్రం ఖచ్చితంగా బ్యాలెట్ విధానం ద్వారానే ఈ ఎన్నికలు నిర్వహించాలి, వచ్చే లోక్సభ ఎన్నికలు అనేవి అని చెప్పి చెప్తున్నాయి. ఈవీఎంలని వాడుకుంటుంది బీజేపీ అనే ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇవే ఆరోపణలు చేయడం జరిగింది. మిగతా ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాలెట్ విధానం ద్వారా నిర్వహించాలి, అలాగే ఈ ఓటర్ల జాబితాలను కూడా సవరించాలన్న అంశాలను కూడా ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ని కలిసి కోరే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు సహా వచ్చే ఎన్నికల నిర్వహణ, ప్రస్తుతం బడ్జెట్కి సంబంధించిన అంశాలు, అలాగే విపక్షాలు భవిష్యత్తులో నిర్వహించబోయే ర్యాలీలు, వారి ఉమ్మడి కార్యాచరణకు సంబంధించిన అంశాలను మరికొద్దిసేపట్లో విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ముఖ్యంగా మీడియా సమావేశంలో వెల్లడించబోతున్నారు. రైట్ గోపి.